అమ్మా ఏంటే? అమ్మా ఒక్క నిమిషం. ఏంటి? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలీదా? విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పు. అమ్మా, తారక్ ఇప్పుడు ఇంట్లో లేడు. ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్తాడు? బయటికి వెళ్ళి తాగుతూ ఉంటాడు. ఇదే కదా ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. అమ్మా అది కాదమ్మా, వాడు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలిగి వెళ్ళిపోయాడా? ఎవరి మీద? ఇంకెవరి మీద? ఆ కొబ్బరి మట్ట మీదే. రూమ్ అంతా ఘోరంగా ఉందమ్మా. అక్కడ ఏం జరిగిందో, అది ఏం గొడవ చేసిందో నాకేం తెలియదమ్మా. కానీ తారక్ చాలా బాధపడ్డాడు. నాకైతే చూసి పాపం అనిపించింది. అసలు వాడు ఎంత పొగరుగా ఉంటాడు, అలాంటిది వాణ్ణే భయపెట్టేసిందమ్మా. మనమేమో ఆ నీలవేణిని ఇంటి నుంచి తరిమేద్దామని అనుకుంటున్నాం. చివరికి మన తారకే ఇంటి నుంచి వెళ్ళిపోయేలా ఉన్నాడు. పటాసు పేలాలంటే దాని కొన్న నీట్గా గిల్లి వెలిగించాలి. ఇప్పుడు అది పేలుతుంది చూడు. సరే చూద్దాం పద. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమండి, తారక్ ఎక్కడా? బయటికెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇదేం సమాధానం? బయటికెళ్ళాడు అంటే ఎక్కడికెళ్ళాడు? ఇక్కడే పక్కకెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. లేదు, నాకు అర్థం కావడం లేదు. ఇక్కడేం జరుగుతోంది?